హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు మొత్తం నేను ఫ్రెష్గా స్టార్ట్ చేశాను అనమాట. పొద్దునే పాలు అవి కాచాను. ఇంకా ఒక పక్క కుక్కర్లో పప్పు అవి ఉడకపెట్టుకున్నాను అనమాట సాంబార్ చేయడానికి. మీన్వేల్ మా బాబుకి స్నానాలు అవి చేపించి రెడీ అవ్వమని చెప్పి వచ్చానమాట. వాడేమో టీవీ చూసుకుంటూ డ్యాన్సులు వేసుకుంటూ ఉన్నాడు. సో వాళ్ళని మనము మార్నింగే వర్క్ చేసుకునేలాగా మోటివేట్ చేయాలన్నమాట. సో అందుకోసం అని చెప్పి టైం అవుతుంది నాన్న, తొందరగా రెడీ అవ్వాలి, నేను కొంచెం మార్నింగ్ వర్క్స్లో బిజీగా ఉంటాను కాబట్టి నువ్వు నీ వర్క్స్ నువ్వు చేసుకోవాలి అని చెప్పి కొంచెం హెల్ప్ చేశాను. ఇంకా వాళ్ళని మనం అలా డైలీ మోటివేట్ చేస్తూ ఉన్నాము అని అంటే వాళ్ళ వర్క్స్ వాళ్ళు చేసుకునేలాగా రెడీ అయిపోతారు. వీడు చిన్న బాబు, ఫస్ట్ క్లాస్ అనమాట. సో అందుకోసం అని చెప్పి వాడికి కొంచెం హెల్ప్ చేసి ఇవి వేసుకోనానా అని చెప్పి నేను సాక్స్లు అవి పెట్టి వెళ్ళిపోయాను. సో తను రెడీ అయిపోయాడు అనమాట. సో తర్వాత నేను చాలా మంచిగా హెల్ప్ చేసావు మమ్మీకి అని చెప్పి కాంప్లిమెంట్ ఇచ్చాను అనమాట. సో వాడు ఇంకా మమ్మీ రోజు నువ్వు నాకేం హెల్ప్ చేయనవసరం లేదు, జస్ట్ నువ్వు అలా చెప్పావంటే నెక్స్ట్ ఏం చేయాలి అని నేను చేసేస్తాను మమ్మీ అని చెప్పాడనమాట. సో చాలా హ్యాపీ అనిపించింది. పొద్దున్నే వాళ్ళకి మంచి మాటలు చెప్పి మనం మోటివేట్ చేస్తూ ఉన్నాము అని అంటే వాళ్ళ వర్క్స్ వాళ్ళు చేసుకునేలాగా తయారైపోతారు. సో వాళ్ళకి మనము కొంచెం ఎంకరేజ్మెంట్ ఇస్తే సరిపోతుంది. చూడండి, చాలా చక్కగా రెడీ అయ్యాడనమాట. డన్ నాన్న, చాలా బాగా రెడీ అయ్యావు అని చెప్పి నేను మంచిగా అప్రిషియేట్ చేశాను అనమాట. సో దాని తర్వాతకి స్కూల్కి టైం అయిపోయింది. ఈ లంచ్లో నేనేం చేశాను అని అంటే సాంబార్ చేశాను అనమాట. బీన్స్ ఇంకా ముల్లంగి వేసి సాంబారు. సో ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను మా బాబు కొంచెం వర్క్ చెప్పి వచ్చిన తర్వాత. సో వాళ్ళు బ్యాగ్స్ అవి ప్యాక్ చేసుకుంటూ ఉండే లోపల నేనేం చేశాను అని అంటే సాంబార్ రెడీ చేసేసాను, అన్నీ ఉడకపెట్టుకున్నాను కదా. సో ఇంకా తిరగమాతలు అవి పెట్టేసుకుని రెడీ చేస్తూ ఉన్నాను అనమాట. నేను టిఫిన్కి ఈరోజు దోశ చేద్దాం అనుకుంటున్నాను. సో వాటి పిండి, వాటి చట్నీ అవన్నీ రెడీ చేసుకుంటూ ఇవి చేస్తూ ఉన్నాను అనమాట. సో సాంబార్లోకి ఇంగువ అవి వేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో హెల్దీ కూడా. సో అందుకోసం అలా వేసి ఇంకా ముల్లంగి ముక్కలు ఇంకా బీన్స్ అవి వేసి కొంచెం అంత పసుపు వేసి బాగా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్నటువంటి చింతపండు రసం కూడా ఇందులోకి వేసుకున్నాను అనమాట. కారం కూడా వేసాను. సో దాని తర్వాతకి మనకి టమాటా ముక్కలు అన్నీ బాగా మగ్గేంత వరకు మూత ఉంచుకుని సో ఆ పులుసు రెడీ అయిన తర్వాత ఉడకబెట్టుకున్న పప్పు వేసి కలిపేసుకొని సాల్ట్ వేసుకుంటే సాంబార్ రెడీ అయిపోయింది. సో ఇంకా దోశలు రెడీ చేస్తున్నాను అనమాట. ఒక పక్క అవి పెట్టేసి సో దోశలు వేసి ఇచ్చేసాము అని అంటే తింటూ ఉంటారనమాట. సో అలా అంతలోపల నేనేం చేశాను అని అంటే స్నాక్స్ బాక్స్ అవి రెడీ చేయాల్సి ఉంటుంది కదా. సో అవన్నీ కూడా రెడీ చేస్తూ ఉన్నాను అనమాట. అప్పుడప్పుడు ఫ్రూట్స్ పెడతాను, ఇంకా అప్పుడప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి బిస్కెట్స్ కానివ్వండి ఇంకేదన్నా ఐటమ్స్ కూడా అడుగుతూ ఉంటారు. సో అలాంటప్పుడు నేను అవి కూడా పెడుతూ ఉంటాను అనమాట. సో దోశలు అయితే రెడీ అయిపోయాయి. మీన్వేల్ అవి తింటూ ఉన్నసరికి నేను వాటర్ బాటిల్స్ ఇంకా స్పూన్స్, స్నాక్ బాక్సెస్ అన్నీ రెడీ చేసేసి వాళ్ళని స్కూల్కి పంపించేశాను. దాని తర్వాత నేను ఒక నెలకు సరిపడా బట్టలన్నీ ఫ్రెష్గా ఉండడానికి ఒక చిన్న చిట్కా పాటిస్తాను అనమాట. ఏంటి అని అంటే మనం బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసి బాగా ముడతలు అయిపోతూ ఉంటాయి కదా. సో వాటిని ఏం చేయాలి అని అంటే రివైవ్ లిక్విడ్ ఉంటుంది కదండి. సో అది 1 కప్ వేసి దాంట్లోకి కంఫర్ట్ కూడా వేసి మనం ఇలా బట్టలన్నీ కూడా అందులోనికి వేసి ఇలా ఆరబెట్టాము అని అంటే చాలా బాగా ఎండిపోతాయి, స్టిఫ్గా కొత్తవిలాగా ఉంటాయి అన్నమాట. సో నేను మంత్లీ వన్స్ అయినా సరే ఇలాగ ఏవైతే మనము గంజి పెట్టాలనుకుంటామో ఎక్కువ ముడతలు పడిపోతూ ఉంటాయో ఆ బట్టలన్నీ కూడా పిల్లలవి, మా హస్బెండ్వి, నావి టాప్స్ అన్నీ కూడా ఇలా ఎండబెడుతూ ఉంటాను అనమాట. సో ఇవన్నీ చేసేసిన తర్వాత స్కూల్కి వెళ్తున్నాను ఇంకా మా పిల్లల్ని తీసుకొని రావడానికి. ఈ చెట్టు చూడండి ఎంత బాగా ఫ్లవర్స్ ఉన్నాయో, రాలుతూ ఉన్నాయన్నమాట. ఈ సమ్మర్ స్టార్ట్ అవుతూ ఉంది కదా, ఈ స్ప్రింగ్ సీజన్ అవి పోయేలోపు చూడండి రోడ్ అంతా అలాగా. సో మా పిల్లల్ని తీసుకొచ్చేసరికి బట్టలన్నీ బాగా స్టిఫ్గా ఎండిపోయాయి. చూడండి ఎంత స్టిఫ్గా ఉన్నాయో. సో మార్నింగ్ మనం అలా చేసేసుకున్నాము అంటే ఈవినింగ్ అంతా బట్టలన్నీ నీట్గా రెడీ అయిపోతాయి అన్నమాట. మనం మంత్లీ వన్స్ చేసుకున్నా సరే మనకి ప్రొడక్టివ్గా ఉంటుంది అనమాట వర్క్. బట్టలన్నీ చాలా కొత్తగా నీట్గా ఉంటాయి.
సో ఈవినింగ్ వచ్చేసరికి చిన్న పీజియన్ తీసుకొని వచ్చారు, వైట్ది, మా ఇంటి దగ్గర ఉన్న పిల్లలు. సో వాళ్ళ ఇంట్లో అనమాట, అది పెంచుకుంటూ ఉన్నారు. సో మా పిల్లలు ఒకసారి దాన్ని పట్టుకోవాలి అని అంటే తీసుకున్నారనమాట. వాళ్ళకేమో భయము, కానీ వాళ్ళు ఏం కాదు చూడు ఇలా అన్న అది ఎగిరిపోదు, మా పెట్టే కాబట్టి మేము ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది అని చెప్పారు. సో చూస్తూ ఉన్నారు వాళ్ళు ఎలా ఆడుతుంది, ఏం చేస్తున్నారు అని చెప్పి. ఇంకా వాళ్ళు కొద్దిసేపు పట్టుకొని మా బాబు దగ్గర ఇచ్చారనమాట. సో వాడికి కూడా ఎత్తుకోవాలని ఆశగా ఉంటుంది. వైట్ పీజియన్ మనకు కూడా నచ్చుతుంది కదా, సో అందుకోసము తీసుకుంటున్నారు. చూడండి కొద్దిసేపు అలా ప్లే చేసుకుంటూ ఉన్నారనమాట. ఇంకా మా పెద్ద బాబుకేమో ట్యూషన్కి టైం అవుతుంది, కొద్దిసేపు ఆడుకొని వాళ్ళతో పాటు ఇచ్చేసేయండి నాన్న, మనం ట్యూషన్కి టైం అవుతుంది అని చెప్పాను. సో ఇంకా ఆడుకుంటూ ఉన్నారనమాట. సో మీల్వైల్ వాళ్ళు పాలు అవి తాగేశారు, రెడీ అయిపోయారనమాట ట్యూషన్కి వెళ్ళడానికి కూడా. ఇంకా చిన్న బాబుకేమో నేనే ఇంట్లో కొంచెం ట్యూషన్ చెప్తూ ఉంటాను. కన్నడ అవి నాకు రాకపోయినా నేను మన యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నాను అనమాట. కొంచెం రిలేటెడ్ టు తెలుగు లాగే ఉంటుంది కాబట్టి నాకు కూడా కొంచెం ఈజీగానే అనిపించింది. సో అవి నేర్చుకున్నాను కాబట్టి ఇంకా వాడికి చిన్న చిన్న వర్డ్స్ అక్షరాలే ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం నేనే ట్రై చేస్తాను వాడికి చెప్పడానికి. సో అలాగా ఆ రోజంతా గడిచిపోయిందనమాట. సో వాళ్ళు అలా ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా ఈవినింగ్ ఈ చిన్న కోడి పిల్లలు తీసుకొని వచ్చారనమాట. మా అభి వాళ్ళ తాతయ్య వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ఉన్నారు అని అంటే అలా బాక్స్లో పెట్టి తీసుకొని వచ్చారు. మమ్మీ మనం కూడా చేసుకుందాం, పెంచుకుందాము అని చెప్పి. సో కొద్దిసేపు ఆడుకున్నారు, దాంతోపాటు ఇంకా హోంవర్క్ చేస్తూ ఉన్నాడు అనమాట మా చిన్న బాబు. ఇంకా అలాగా వాళ్ళకి నైట్ డిన్నర్ పెట్టి పడుకోబెట్టేశాను. సో ఈరోజు అంతా అలా మంచిగా గడిచిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్, మంచి మంచి ఐడియాస్ ఉండేటటువంటి వ్లాగ్స్ పెడుతూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.